కేఆర్ఎంబీకి తమ ప్రభుత్వం ప్రాజెక్టులను అప్పగించలేదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అదే నిజమైతే అప్పట్లోనే దీనిపై రాష్ట్ర సర్కార్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మేము వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్లో స్పష్టంగా మేము ప్రాజెక్టులు మాకు నీటి కేటాయింపులు పూర్తిగా 50% నీళ్లు కేటాయించి మా హక్కులు మొత్తం మాకు నికర జలాలు కేటాయించినాకనే ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేశాయని చర్చ జరుగుద్ది, లేకపోతే దానికి ఒప్పుకునేదే లేదని మా అధికారులు స్పష్టంగా చెప్పారు. ఇదే కాదు, షెకావత్ దగ్గరికి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జాతీయ ప్రాజెక్టుల కోసం పోయినప్పుడు చర్చ వస్తే కూడా స్పష్టంగా చెప్పినాం. కృష్ణా నది మీద, గోదావరి నది మీద తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపుల మీద స్పష్టత వచ్చినాకనే ప్రాజెక్టులను అప్పజెప్తాము. అప్పటి వరకు ఈ ప్రాజెక్టులను అప్పజెప్పడం అనే చర్చ అసంపూర్తి చర్చ. 17వ తేదీ మీటింగ్ జరిగింది. మినిట్స్ స్పష్టంగా వచ్చినాయి. ప్రముఖ దినపత్రికలన్నీ కేఆర్ఎంబీ చేతికి ప్రాజెక్టులు పోతున్నాయి, తెలంగాణకు నష్టం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుందని, జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారని అన్ని పత్రికల్లో వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉలుకు లేదు, పలుకు లేదు, కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. దెన్ 19వ తేదీ నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. అప్పుడు తేరుకున్నటువంటి ప్రభుత్వం లోలో ఈ మినిట్స్ అంతా తప్పు, మేము ఒక ఉత్తరం రాస్తున్నాం ఢిల్లీకి అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టినాక స్పందించి లేలే ఈ మినిట్స్లో తప్పు వచ్చింది, మేము ఒప్పుకోలేదు అని చెప్పి ఢిల్లీకి ఉత్తరం రాసిండు. ఎప్పుడు రాసిండు? నేను ప్రెస్ మీట్ పెట్టిన ఈ ప్రభుత్వాన్ని కడిగితే ఆ రోజు వీళ్ళు మేల్కొన్నటువంటి పరిస్థితి.